అమిత్ షా కూడా నిన్న మాట్లాడుతూ కూటమి వస్తుంది ఆంధ్రాలో విన్నా 17 సీట్లు వస్తాయి ఏదని అన్నాడు. నేను టీవీ చూస్తాను ఎప్పుడన్నా. నేను అందుకే ఇప్పుడు బందోబస్తు పెట్టవలసి వచ్చింది. ఏదైనా మాయ చేసి ఇంతమందిని బందోబస్తు ఎందుకు పెడుతున్నారు కౌంటింగ్ రోజున అంటే ఇదే. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా రాష్ట్రంలో అర్బన్ ఓటింగ్ టీడీపీ పడింది, రూరల్ ఓటింగ్ వైసీపీ పడింది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే ఇవన్నీ చూసేద్దండి పల్లెటూళ్ళు. ఇవన్నిటిని ఈ బడ్జెట్ చిరుతకం పడవచ్చు, కొన్ని పెట్టింగ్ ఉండవచ్చు వాళ్ళకి. రైతు అనేవాడు వేయలేండి. రైతుకు జరిగిన న్యాయం అంటే నా కాళ్ళ దగ్గరికి ఇస్తున్నాడు, నా కాళ్ళ దగ్గరికి ఎరువులు ఇస్తున్నాడు, నా కాళ్ళ దగ్గరికి మందు కట్టలు ఇస్తున్నాడు. ఏ రోజు తెల్లం 10 కట్టల మందు తెమ్మని ఇస్తే నాకు ప్యాకెట్ అడిసి వచ్చా ఎరువులు తీసుకెళ్ళకోకుండా. అది లేదు, ఇప్పుడు ఆమె తెచ్చుకుంటుందిగా ఊళ్ళో డబ్బులు కట్టి. ఎవరు ఊసి నాకెందుకు, నాకు 4 ఎకరాలు సొంత పొలం ఉండేది. నా పిల్లం అయ్యా మందు కట్టలు కొనుక్కున్నామని డబ్బులు ఇస్తే నేను వెళ్ళి ప్యాకెట్ ఆడి మందు తాగుకొని ఇంటికి ఇప్పుడు ఇంటికి వస్తుంది. మరి అది జనానికి తెలియదా? నీకు ఏది కావాలి అభివృద్ధి లేదు, అందుకనే జగన్ అభివృద్ధి ఏంటి? ఎక్కడ లేదా అభివృద్ధి? ఎక్కడ లేదు చెప్పు. ఏం లేదు. ఈ బిల్లు నీ ఇంటికి సచివాలయం వచ్చింది, నీ ఇంటి ముందుకు పరిపాలన వచ్చింది. ఒక్క వాలంటరీ వెళ్ళి అమ్మ నీకు జ్వరమా నీకేంటి అని బిల్లలు వేస్తున్నారే, అటువంటి వ్యవస్థనే తప్పబడుతుంటే వీళ్ళు దేశం అంతా ఈ వాలంటరీ వ్యవస్థ పెడతానని చూస్తుంటే ఈ అమ్మ ఏంటి ఆడేమైనా స్వార్థపరులా? మన పిల్లలు కాదా? ఇక్కడ ఉన్న వాలంటీర్లు అందరూ నాకు తెలియదా? తెల్లారి పాటికి తలుపు కొట్టి నీకు డబ్బులు ఇస్తే కూర్చాం. మొన్న ఎక్కడికో వెళ్ళమంటే వెళ్ళి కాళ్ళు లేవు చేయలేవు, ఈ ఎండలు వెళ్ళలేక ఆడి నుంచి లీటర్ల మంచినీళ్ళు పట్టుకొని నా పక్కన ఇంకొకటి నిల్చొని వెళ్ళి తెచ్చుకున్నాం. ఎందుకు వచ్చింది? నమ్మట్లేదు మనుషులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నమ్ముతున్నారు. ఎవడు చెప్పాడయ్యా? అది ఎప్పుడు కానించి 5 సంవత్సరాలు ఆడు ప్రతిపక్షంలో ఉన్న కానించి అలా తినేస్తాడు, ఇలా తినేస్తాడు. తిన్నది చెప్పు నువ్వు. ఆడు జగన్ ఈ పలానా తిన్నాడని రుజువు చేయి. నువ్వు తిన్నది రుజువు చేస్తున్నారు. ఇన్ని స్కాములు చేసావు, 1,000 కోట్లు. నువ్వు రుజువు చేయి. ఆడి మీద ఏమైనా తప్పు ఉంటే టీచర్లు లేకపోతే వాలంటీర్లు లేకపోతే సచివాలయంలో స్కూల్ బాగు చేతలో జంగాడు. ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగి అంటున్నావు నువ్వు. ఒక్క టీచర్ స్కూల్కి వచ్చేవాడా? ఒక్క చదువు చెప్పేవాడా? ఒక్క టీచరు చదువు చెప్పేవాడా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డియా? నువ్వు అమరావతి వెళ్తున్నావు ప్రమాణ స్వీకారానికి. టీడీపీ అమరావతి అంటుంది, వైసీపీ ఏమో వైజాగ్ అంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు? వైజాగ్ 99% గ్యారెంటీ అయిపోయింది. అక్కడ బొమ్మలు గిమ్మలు గీస్తున్నారు, అన్నీ అయిపోయినాయి. సార్, టీడీపీ ఏమో 4 లక్షల మంది ఉద్యోగులు మాకే ఓటేశారు అంటున్నారు. వైసీపీ ఏమో అలాగే ఇప్పుడు 6 లక్షల మంది స్త్రీలు మాకే ఓటేశారని చెప్తాను. మీ అభిప్రాయం? స్త్రీలే కానీ పురుషులే కానీ లేబర్ అన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన మంచి పనులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకే ఓటేశారు. మేము ఉండే ఏరియాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేసారు. పల్లెటూరులో కానీ ఏ ఊర్లో అయినా సరే అందరూ కాయ కష్టం చేసుకొని బతికే వాళ్ళకి, పేదవాళ్ళని ఒక సర్వే రిపోర్ట్ అయినా కేదర్ చేసి లేని వాళ్ళకి సహాయం అందించాడు, ఇల్లు కట్టించాడు, రుణాలు ఇప్పించాడు. బాగా చేసుకోండి, శుభ్రంగా బతకండి అమ్మన్న. మీ పిల్లల భవిష్యత్తు నాది, మీరు కష్టపడి బతకండి. మీ పిల్లల చదువుల నిమిత్తం కానీ ఉద్యోగాల నిమిత్తం కానీ ఆరోగ్య నిమిత్తం కానీ మొత్తం బాధ్యతని ఇది ఆయన తీసుకొని ఒక కుటుంబ సభ్యుల్లాగా పేదవాడికి అండగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు మరి అన్నేళ్ళు పరిపాలన చేసిన లేబర్ వైపు కన్నెత్తి కూడా చూడాలి. ఒకవేళ ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ కోటాల్లో కూడా తక్కువ కేటగిరీలో వేసారు. వాళ్ళు ఎంత మెజారిటీతో పాస్ అయినా సరే, ఎంత మంచి మార్కులతో పాస్ అయినా తక్కువ కేటగిరీలో వేసారు. ఎందుకు? పనికిరాని ఉద్యోగాలు అవి. వాళ్ళు స్వార్థపూరితంగా చేసుకున్నారు. అంత నిజాయితీ గల పరిపాలన చేసేవాళ్ళు అయితే వేరే పార్టీ వాళ్ళని కలుపుకోడు. సింగిల్ హ్యాండ్గా నిలబడి సైకిల్ గుర్తుకు ఓటేయండి, ప్రజలు నా పక్షాన ఉన్నారని ధైర్యంతో ఉండేవాడు చంద్రబాబు నాయుడు. మహాకూటమి అనేది ఎందుకు? వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. మహాకూటమి అని పెట్టారు. ఈయన సింగిల్గా ఉన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. పేదవాళ్ళకి మంచి చేసినప్పుడు తిన్న విశ్వాసం పేదవాడు ఎప్పుడు మర్చిపోడు. రెండోసారి కూడా సీఎంగా నిలబడ్డారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు అలాగే
పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పరంగా నిలబడ్డారు. మహాకూటమి ఎందుకండి, సింహం సింగల్గా వచ్చిద్ది, తోడేళ్ళు గుంపులుగానే వచ్చిద్ది ఎప్పుడైనా సరే. అంటే 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చూస్తుంటారు, అలాగే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చూస్తుంటారు. ఎవరిది బాగుంది? జగన్మోహన్ రెడ్డి గారిదే బాగుందండి. ఏం చేశాడు? ఎందాక డెవలప్మెంట్ అంటాడు. ముందర పేదవాడు ఆకలి గురించి ఆలోచించేవాడు మంచి వ్యక్తి అవుతాడు. కానీ డెవలప్మెంట్ చేసుకొని వాళ్ళ వ్యాపారస్తులకి ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి చేసే వాళ్ళని ఏమంటారండి? ఇది వ్యాపారస్తులే అంటారు. రాజకీయ వ్యాపారం అది. వాళ్ళకి ఫేవర్గా చేసే వాళ్ళకి పార్టీ ఫండ్ ఇచ్చే వాళ్ళకి ఫేవర్గా చేసుకున్నారు. అంతేకాని పేదవాడు ఆకలి గురించి చూసుకోవాలి ముందర ఎప్పుడైనా సరే. పేదవాడు ఎలా బతుకుతున్నాడు ఏంటన్నది ఆలోచించాలి. ఓకే, మరి ఇప్పుడు ఈవీఎంలో గుప్తమైన కానీ సీఎం ఎవరే అవకాశం ఉంది మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారేనండి. వీళ్ళంతా మహాకూటమని పెట్టుకున్నారు కాబట్టి సీట్లు కొద్దిగా వాళ్ళు ఏదగొట్ట చేసి సీట్లన్నా కొద్దిగా తగ్గుతాయేమో, కానీ మళ్ళీ రూలింగ్ పార్టీ నడిపేది మటుకు జగన్మోహన్ రెడ్డి గారే. 151 పైగా వస్తాయని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, 160 వస్తాయని టీడీపీ అంటున్నాడు. కూటమి అంటే మామూలుగా నాకు తెలిసినంత మటుకండి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 135 సీట్లు గ్యారంటీగా వస్తాయి. ప్రతి పేదవాడి గుండెలో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయారు. ఆడవాళ్ళ గుండెల్లో కానీ మగవాళ్ళ గుండెల్లో కానీ నిలిచిపోయారు. ఎందుకంటే ఆయన పేదవాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, పేదవాడి ఆకలి తీర్చారు. మళ్ళీ ప్రభుత్వం ఓట్ల ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మిగిలిపోయిన బ్యాలెన్స్ పథకాలు కూడా నెక్స్ట్ ఆయన రూలింగ్ పార్టీలోకి వచ్చిన మరుక్షణం చేసేస్తారు. సంవత్సరం తిరగకముందే చేస్తారు. హామీలు ఇచ్చినవన్నీ నెరవేర్చాడు. కరోనా వచ్చినప్పుడే ఆర్థిక పరిస్థితి దెబ్బతిని కొన్ని పథకాలు నిలిచిపోయినాయి. లేకపోతే ఈ 5 ఏళ్లలో ఆయన చెప్పిన పథకాలన్నీ కంప్లీట్గా పూర్తయిపోయాయి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చూడని విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తున్నారు. కాస్త కలిగిన వాళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్లోకి నిలువు దోపిడీ చేసేస్తున్నారు. 10 లక్షలు అయ్యే ట్రీట్మెంట్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆధార్ కార్డు మీద ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళు పేదవాళ్ళ లేదన్నది ఒక వెరిఫికేషన్ చేసి పేదవాళ్ళకి న్యాయంగా జరిగేటట్టు ఆయన చేస్తున్నారు. ఆ వైద్యం విషయంలో మటుకి మన లేకుండా ప్రతి ఒక్కరు బాగుండాలని అందరికీ ఆరోగ్యం అందిస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో చూసినట్టు ఎవరు చూడలేదు. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అంత కేర్ తీసుకొని చూసుకోరు. అంటే మరి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, అందుకే నా వైపే చూశారని చెప్పి చంద్రబాబు నాయుడు అనేక సందర్భాలు. ఆ మాట నిజమేనండి. ఇప్పుడు అభివృద్ధి లేకపోతే ముందర ఆయన పేదవాడి ఆకలి గురించి ఆలోచించాడు. ఇప్పుడు కడుపు నిండి ఇప్పుడు ఆకలేస్తుందండి, వాన వచ్చి తడుస్తున్నాడు, వాడికి 2 తాటేకులేసి గుడిసేద్దామని ఆలోచిస్తారా? వాడు ఆకలి తీరుద్దామని చూస్తారా? ముందల ప్రాణాలు అనేది నిలబెట్టాలి కదా మనిషి అన్నవాడు. ముందల ఆకలి గురించి తీర్చాడు, ఆ తర్వాత మిగిలిన చేస్తారు. ఇప్పుడు సమయం లేదు కాబట్టి నెక్స్ట్ ఆయన సీఎం అవడంతో మొత్తం క్లియర్ అయింది. కరోనా రాకపోతే ఇవన్నీ కంప్లీట్గా డెవలప్మెంట్ అనే పాటు మొత్తం చేసేవాడండి. ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఈ పేదవాడు 3 పూట్ల తినటం ఎవరికి ఇష్టం లేదండి. అదే పని రాజశేఖర రెడ్డి గారు చేశారు. పేదవాడి గురించి రామారావు గారు ఆలోచించారు. 1,00,000 మంది ఉద్యోగులు మాకే ఓటేసారు. వాళ్ళు అంత మాత్రం అనుకోకుండా ఎట్టుంటారు? ఇప్పుడు వాళ్ళు కూడా కొన్నాళ్ళు ముఖ్యమంత్రి చేశాడు ఆయన కూడా. మరి చేసినప్పుడు అంత మాత్రం మాట్లాడ్డా నాకేమి రావని చెప్పుకుంటాడే అండి, చెప్పుకోడుగా.